ఆహార భద్రత పథకం అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం అందించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం అందుతుంది. లక్ష్యం: పేద ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన అన్నధాన్యం అందించడం ద్వారా ఆహార భద్రత కల్పించడం. కావాల్సిన డాక్యుమెంట్లు: రేషన్ కార్డు, ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం, కుటుంబ వివరాలు. పథకం ముఖ్యాంశాలు: లబ్ధిదారులు: ప్రస్తుతం రాష్ట్రంలో 89.90 లక్షల రేషన్ కార్డుదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ధాన్య పంపిణీ: ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల నాణ్యమైన బియ్యం ఉచితంగా అందించబడుతుంది. అర్హత ప్రమాణాలు: గ్రామీణ ప్రాంతాలు వార్షిక కుటుంబ ఆదాయం 1.5 లక్షల లోపు, పట్టణ ప్రాంతాలు వార్షిక కుటుంబ ఆదాయం 2 లక్షల లోపు. ఎలా దరఖాస్తు చేయాలి? మీ సేవా కేంద్రాల ద్వారా ఆఫ్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.